ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రభుత్వ హయాంలో నడుపుతారని చెప్పి పూర్తిగా మెరిట్ని నాశనం చేసే విధంగా ఆ మెడికల్ కాలేజీలని రూపొందించాడు. ఆయన కూడా పూర్తి న్యాయం చేయలేదు. ఆయన ఏదైతే న్యాయం చేయలేదో దాన్ని న్యాయం చేస్తాను నేనని చెప్పి ఏం న్యాయం చేయలేదు. ఆయన 100 సీట్లుంటే 50 సీట్లు అమ్మేసుకున్నాడు. ఓన్లీ 50 సీట్లోనే రిజర్వేషన్, ఎస్సీలైనా బీసీలైనా లేకపోతే ఏదైనా రిజర్వేషన్ 50 సీట్లలోనే. ఎక్కడ 50 సీట్లు డబ్బులు ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పి డబ్బులు ఉన్న వాళ్ళకి చెప్పేశాడు. మరి 50 సీట్లలో డబ్బులు ఉన్న వాళ్ళు రిజర్వేషన్ పెట్టా బాగుండు, అది కూడా చేయలేదు. దెర్ఫోర్ వైఎస్ జగన్ కరెక్ట్గా చేశాడని నేను అన్నాను. వైఎస్ జగన్ చాలా అంటే చాలా విపరీతమైన ధోరణితో మొత్తం రాష్ట్ర ప్రజలందరినీ మెడికల్ కాలేజీలను పెడుతున్నామని చెప్పి మోసం చేశాడు. ఆ విధానాన్ని మేము ఖండిస్తున్నామని చెప్పి మీరు గవర్నమెంట్ ఎక్కగానే ఎవరైతే గవర్నమెంట్ తరపున వాదిస్తున్నారో ఆ లాయర్లకి జగన్ ఏదైతే వాదనలు వినిపించాడో ద సేమ్ వాదనలు మీరు కంటిన్యూ చేశారు. ఎందుకంటే చాలామంది ప్రజాహిత వాద్యం వేశారు కోర్టులో. దిస్ ఈజ్ అన్ఫైర్. గవర్నమెంట్ కాలేజీల్లో 50% సీట్లు అమ్మేసుకోవడం ఏంటి? 100% గవర్నమెంట్ కాలేజీలు, పురాతనమైన గవర్నమెంట్ కాలేజీలో ఏ సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ ప్రకారం మీరు చేయాలని ప్రజాహిత వాద్యం వేసినప్పుడు గవర్నమెంట్ ఎగెనిస్ట్గా దానికి వాదన చేస్తే చంద్రబాబు నాయుడు న్యాయం చేస్తానని చెప్పి గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత జగన్ ఏదైతే వాదించాడో దానికి కంప్లీట్ సపోర్టింగ్గా వెళ్ళి ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి దీన్ని పీపీపీ పద్ధతిలో కంప్లీట్గా తమ అనుచరులకి లేకపోతే తమ పార్టీ వాళ్ళకి లేకపోతే తమ స్నేహితులకి దారాదత్వం చేయాలి మెడికల్ కాలేజ్ అని చెప్పి సంకల్పిస్తున్నాడు. దీన్ని పునరాలోచించుకోండి చంద్రబాబు నాయుడు గారు.